లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ప్రధాని ప్రసంగం అంతా అబద్దాలతో కూడుకున్నదని అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లాంబా ఆరోపించారు. ప్రధాని తన ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడినప్పటికీ క్షేత్రస్థాయిలో వారి అభ్యున్నతికి చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం నీరుగార్చిందని ఆమె విమర్శించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ ప్రధాని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారని ఆల్కా లాంబా ధ్వజమెత్తారు. शर्म करो